హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడలి ఇల్లు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నా పేరు హైమావతి. నేను మా కోడలి ఇంట్లో ఉంటాను. కోడలికి భర్త మంచివాడే కానీ భార్యకి ఎదురు చెప్పలేని పిరికివాడు. నన్ను చూసినప్పుడు తప్పు చేసినట్లు తప్పించుకొని తిరుగుతాడు. ఇంకా కోడలి ఇల్లు. ఆ అమ్మాయి అత్తగారు 20 లక్షల డౌన్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకుంటే భర్త లోన్ తీసుకుని కొనుక్కున్నాడు. 2 పడగ్గదుల ప్లాట్. మొదట్లో ఒక పడగ్గదిలో నేనుండేదాన్ని. ఇప్పుడు నా పడక హాల్లోకి మార్చారు. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. నా దారి నేను చూసుకోవాలని వాళ్ళ కోరిక. 60 ఏళ్ల ఆ స్త్రీ నిర్వికారంగా చెప్తుంటే ఆశ్చర్యంగా వింది ప్రసన్న. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని కూర్చుందామని చుట్టూ చూస్తే ఎక్కడ ఒక్క బెంచి కూడా ఖాళీగా లేదు. ఆమె ఒక్కతే ఉండటం చూసి అదే బెంచ్ మీద మరో చివరికి కూర్చుంది. పక్కన ఒక వ్యక్తి అలా వచ్చి కూర్చోటాన్ని కూడా గమనించనంతగా తల వెనక్కి వాల్చి ఆలోచనలో ఉంది. కట్టుకున్న చీర పాతబడి రంగు వెలిసిన చదువుకున్న వాళ్ల ముఖంలో ఉండే వర్చస్సు కనిపిస్తుంది. మెడలో సన్నటి గొలుసు, చేతులకి ఒక్కొక్క గాజు, జుత్తు తెలుపు నలుపుల కలనేతలాగా ఉంది. ముడి వేసుకునుంది. ఏదో కష్టంలో ఉంది అనిపించింది. లేకపోతే వరుస కష్టాలు తెచ్చిన నిర్వేదంలో నెమ్మదిగా లేచి చుట్టూ ఒక మాటు చూసి పమిట చెంగులో చుట్టి పట్టుకున్న ప్యాకెట్ తెరిచింది. అందులోని ఇడ్లీ తిని పేపర్ని డస్ట్బిన్లో వేసి పంపు దగ్గర నీళ్లు తాగి వచ్చి మళ్ళీ తన చోట్లో కూర్చుంది. ఎక్కడుంటారు? మాట కలిపింది ప్రసన్న. అప్పుడు చెప్పింది హైమావతి కోడలి ఇంటి సంగతి. ఆ విషయాన్ని కొంచెం తార్కికంగా విశ్లేషించింది ప్రసన్న. కొడుక్కి పెళ్ళవక ముందు తల్లి కొడుకులు కలిసి ఒక ఇల్లు కొనుక్కున్నారు. పెళ్ళయి కోడలొచ్చాక ఈమెని పరాయి దానిలాగా చూస్తున్నారు. తన ఇంట్లోనే తాను పరాయిగా ఉంటుందన్న మాట. కొన్ని పరిచయాలు చాలా చిన్నవైనా మనసుని ఎక్కడో తాకుతాయి. స్నేహానికి, దయకి, మరో శాశ్వతమైన బంధానికి దారితీస్తాయి. ఒక నిర్వేదమైన జీవితాన్ని గడుపుతుంది ప్రసన్న. మామగారు పేరు మోసిన ప్లీడరు. ఆయన వారసత్వాన్ని తీసుకున్నాడు భర్త. అతన్ని కోరి చేసుకుందామే. పెళ్ళయ్యాక తను లా చదివింది. మొదట్లో 3, తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేశారు, సంపాదించుకున్నారు. ప్రసన్న భర్తకి అన్నదమ్ములు లేరు. అతనొక్కడే కొడుకు. వీళ్ళకి 3 కొడుకులు. 3 మంచి చదువులు చదువుకున్నారు. విదేశాల్లో ఉంటున్నారు. విజయాన్ని శాసిస్తూ ఉన్నంతకాలం తెలియలేదు. అది కూడా చివరకు మిగిల్చేది నిర్వేదమేనని ప్రసన్న భర్త పోయాడు. 3 ఏళ్ళయ్యింది. ఆమెకి ప్రపంచం ఆగిపోయినట్లయింది. అప్పుడు గుర్తొచ్చాయి మామగారి మాటలు. మన దగ్గర అవసరానికి మించిన డబ్బుంటే ఇంకెక్కడో డిప్రైవైజేషన్ జరిగిందని అర్థం. ఈ అసమతుల్యతని మనం సరిదిద్దలేం. కానీ తోటివారి పట్ల కొంత దయ, కరుణ చూపిస్తే ఎంతో కొంత పరిహారం అవుతుంది అని ఆయన తనదైన ఒక పద్ధతితో బతికాడు. డబ్బున్న వాళ్ల దగ్గర ఎక్కడా రాజీ పడకుండా నిక్కచ్చిగా ఫీజులు తీసుకుని వివాదం సర్దుబాటు చేసే ప్రయత్నం చేసేవాడు. డబ్బున్న వారికి మాట నెగ్గటం దగ్గర, ఎదుటివాడిని ముంచటం దగ్గర వివాదాలొస్తాయి. ఓడినవాడు బాహాటంగాను, గెలిచినవాడు ఇంట్లోనూ ఏడ్చేంత వరకు సాగుతాయి ఈ వివాదాలు. లేనివాడి వివాదం జీవస్మరణ సమస్య. ఆయన కొడుకు తరం వచ్చేసరికి వృత్తిలో ఈ వ్యక్తి స్పర్శ ఎక్కడో తప్పిపోయింది. పెళ్లితో ఒకసారి మారిన ప్రసన్న జీవితం అతను పోయాక మరోసారి మార్పును కోరుకుంది. కలిగిన ఇంట్లో పుట్టింది. కోరుకున్న చదువు చదువుకుంది. నచ్చిన వాడిని చేసుకుంది. మరో సిరిమంతుల ఇల్లు పెట్టింది. ఇంకా సంపాదించుకుంది. పిల్లల్ని కంది పైకి తెచ్చుకుంది. మామగారు చెప్పిన అసమతుల్యతని సరిచేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు అంటే బాధ్యతలన్నీ తీర్చుకున్నాక అదొక వెల్తిలాగా అనిపిస్తుంది. అలాంటి వెల్తిని నింపుకోవటానికి ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు హైమావతి కలిసింది. ప్రసన్న నుండి వచ్చిన చిన్న పలకరింపుకే హైమావతి కదిలిపోయింది. కళ్ళ ముందు కొన్నేళ్లుగా జరిగిన విషయాలన్నీ మెదిలాయి.
పొరలు పొరలుగా పోగు బట్ట బాధంతా వెలికి వచ్చింది. కళ్ళు చెమర్చాయి. పుట్టుక, చదువు, పెళ్ళి అన్నీ సవ్యంగానే జరిగాయి హైమావతికి. తండ్రిది చిన్న ఉద్యోగం. తను తమ్ముడు డిగ్రీ దాకా చెప్పించి పెళ్లి చేశాడు. భర్త BA BEd చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ప్రైవేట్ స్కూల్లో చేసేవాడు. చదువుకున్నావు కదా, ఉద్యోగానికి ప్రయత్నించు, లేకపోతే ఎదుగుదల లేకుండా ఇలాగే ఉండిపోతావు అన్నాడు. తనకేదో అయాచిత వరం దొరికినట్టే అయ్యింది. ప్రయత్నం చెయ్యగా స్టేట్ గవర్నమెంట్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. అతను అలాగే ఉండిపోయాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అమరికలు లేవు. జీతం తెచ్చి తనకిచ్చేవాడు. ఇల్లు తను నడిపేది. మాటలు అనుకోవటాలు, గాయపరుచుకోవటాలు లేవు. చాలా సౌహాస్యంగా, సామరస్యంగా సాగింది జీవితం. పెళ్ళైన 3 ఏళ్లకి సతీష్ పుట్టాడు. ఒక్కడు చాలు వీడిని సవ్యంగా పెంచి ఏ లోటు లేకుండా పెద్ద చేస్తే మన బతుకులు తరించినట్టే అన్నాడు భర్త. అతనేం చెప్పినా సరిగ్గా చెప్తాడు. కొడుకు ఇంటర్కి వచ్చేదాకా ఒడిదుడుకులు లేకుండా సాగిపోయింది. సతీష్ ఇంటర్కి రావటం, భర్తకి క్యాన్సర్ బయటపడటం ఒకేసారి జరిగాయి. బతుకు కూకటి వేళ్లతో సహా కదిలిపోయినట్లు అనిపించింది. అతను ఉద్యోగం వదిలేయక తప్పలేదు. తనకి జీతం నష్టం మీద సెలవులు. అతని వైద్యం, సతీష్ చదువులు, ఖర్చులు జోడు గుర్రాల మీద సవారీ చేశాయి. 3 ఏళ్లకి అతడు చనిపోయాడు. ఉండేది అద్దె ఇంట్లో కావటంతో అతన్ని ఇంటికి తీసుకురానివ్వలేదు. అదొక పెద్ద దెబ్బ. అతన్ని మరణం కన్నా ఎక్కువగా బాధించిన దెబ్బ. అందులో ఇంటి వాళ్ళని తప్పు పట్టే అవసరం లేదు. అందరూ ఏవో ఒకలాంటి సాంప్రదాయపు సంకెళ్లలో ఇరుక్కుని ఉన్నవాళ్లే. తనుగా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఎదుటి వారిని ఇంకొన్నిటిని మానమనటం తప్పు. హాస్పిటల్ నుండి అటే పితృదానానికి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత 2 ఏళ్లకి సతీష్ చదువయ్యి ఉద్యోగం వచ్చింది. భర్త వైద్యానికి, సతీష్ చదువుకి బోళ్లన్న అప్పులయ్యాయి. తలకు మించిన భారంలా ఎంత వచ్చినా అప్పులకే సరిపోతుంటే తప్పదు అన్నట్లు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అప్పులన్నీ తీర్చి ఊపిరి పీల్చుకుంది. ఇంకొంత మిగిలితే అది డౌన్ పేమెంట్ చేసి కొడుకు లోన్ తీసుకోమని ప్లాట్ కొంది జాయింట్లో. తెలిసిన వాళ్ల ద్వారా సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేసింది. అది పెద్ద తప్పు. అప్పటికీ తనకింకా తేరుకోలేదు. బాగా నలిగిపోయింది. విరక్తిలో ఉంది. కుటుంబం మీద పట్టు లేనప్పుడు వాళ్ల పెళ్లి చేసింది. తన స్థానాన్ని జటిలం చేసుకుంది. ఏ ఆడపిల్లైనా అత్తింట్లో సుఖపడాలి అనుకుంటుంది. ఆ పైన పద్మలో కొంచెం చెడ్డతనం ఉంది. ఉన్నదంతా తనదేననుకోవటం. గొడవ సన్నగా మొదలైంది. మీకెవరూ లేరా? ఇంకెక్కడా ఆస్తులు లేవా? అందరికీ పల్లెటూళ్ళల్లో ఇల్లు అవి ఉంటాయి కదా, మరి మీకెందుకు లేవు? పెళ్ళయ్యాక వెళ్ళిపోతారనుకున్నాను అంటూ ప్రశ్నలు. ఇదేమిటి ఇలా మాట్లాడుతుంది? తనెక్కడికో వెళ్ళటమేమిటి? ఉన్నది ఒక్క కొడుకు. వాడి దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? అయినా మనసులో ఏదో గిల్ట్. నిజమే, 2 బెడ్రూమ్ల ఫ్లాట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ల మధ్య తనకి ఇబ్బందిగానే ఉంది. అందులోనూ పద్మకి పడగ్గదికి, హాలుకి తేడా ఉండదు. అలాగని ఎక్కడికి వెళ్తుంది? అయోమయం. కొడుకు పూర్తిగా అటు తిరిగిపోయాడు. తనతో మాట్లాడడు. ఎదురు పడితే తలంచుకొని వెళ్ళిపోతాడు. మాట్లాడితే కోడలు ఊరుకోదు. క్రమక్రమంగా పరాధీనత. ఆరోగ్యంగా ఉన్న శరీరాన్ని వశపరుచుకుంటున్న వ్యాధిలాగా తన పడక హాల్లోకి మార్చారు. కోడలి తల్లిదండ్రులు వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ల కోసం ఆ గదిలో కూర్చొని సూటి పోటీ మాటలంటారు. కూతురుతో కలిసి మంతనాలాడతారు. వియపు వారి ఇల్లు వాళ్లకి స్వాతంత్రం. తను ఇంట్లో తిరిగితే ఒక్కళ్ళనొక్కళ్ళు చూసుకొని హేళనగా నవ్వుతారు. హాల్లో అర్ధరాత్రి దాకా టీవీ మోగుతూనే ఉంటుంది. టీవీ లైట్లు ఆఫ్ చేసి గదిలోకి వెళ్తే అప్పటికి తనకి నిద్ర. అప్పటిదాకా బాల్కనీలో చాప వేసుకుని కాసేపు వరిగితే అలాగని తనని వదిలేసి తలుపు గడియ పెట్టేస్తుంది. భర్త వినేలాగా మంచి నిద్రలో ఉన్నారు, అందుకే లేపలేదు అంటుంది. ఇలాంటి మనుషులుంటారా అనే ప్రశ్న. తనకి ఇలాంటివి తెలీదు. అత్తగారిని సొంత తల్లిలాగా చూడకపోవచ్చు గాని ఎప్పుడూ అవమానించలేదు. ఎప్పుడు చచ్చిపోతావని అడగలేదు. ఎలా తిరగబడాలో అర్థమవ్వలేదు. అవి కూడా కుటుంబ సాంప్రదాయంగానే రావాలేమో. వియ్యపురాలు పరమ గయ్యాళి. వియ్యంకుడు మాట్లాడాలగా తనెప్పుడూ చూడనే లేదు. ఈ క్రమంలోనే కొడుక్కి 2 పిల్లలు పుట్టారు. పిల్లల్ని తన దగ్గరికి రానివ్వదు. ఖర్చు పెరిగిందట, అదొక గొడవ. పొద్దున టిఫిన్ పెట్టదు. అందరూ తినేశాక హాట్ ప్యాక్ చక్కగా మూత పెడుతుంది. అందులో మిగిలి ఉందనే నమ్మకం భర్తకి కలిగేలాగా. 1-2 సార్లు తనే మోసపోయింది. బాక్స్ తెరిచి చూస్తే ఏముంది? ఏం లేదు, ఖాళీ. మధ్యాహ్నం భోజనం కూడా అంతే.
టిఫిన్ అరిగాక నెమ్మదిగా ఏ రెండింటికో పిల్లలకి పెట్టి తను తింటుంది. ఆ తర్వాత తను తినాలి. మూతలైనా పెట్టకుండా వదిలేసి చాలీ చాలని పదార్థాలు. ఎంగిళ్లే కలిశాయేమో. అన్నం కూడా అడుగు బొడుగు. తిండి నిద్ర లేకుండా బతకటం ఎలా? సంకోచిస్తూనే అవకాశం చూసుకుని కొడుకుతో పరిస్థితి చెప్పింది. అతను చుట్టూ చూస్తూ భయపడుతూ విననట్టు విన్నాడు. భార్యకి చెప్పినట్టున్నాడు. మర్నాడు నిండు గిన్నెలన్నీ అతనికి చూపించి వట్టు పెట్టింది. అతడు నమ్మాడు. తననే అపనమ్మకంగా చూశాడు. నువ్వు ఇలాంటి దానివా అని. పరిస్థితి మరింత దిగజారింది. ఒంట్లో అస్వస్థత మొదలయ్యింది. అప్పుడు మొదలుపెట్టింది చెవులవి అమ్మేసి హోటల్లో తినటం. లెక్కగానే ఎలా చేరిందో కోడలికి ఉప్పందింది. ఇంకా రకరకాల మాటలు. బీర్వాకి తాళాలు వేసుకోవటం, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పటం, దొంగటిళ్ళు తింటుందని, చిల్లర కొట్లకి అలవాటు పడిందని, ఇంట్లో వండినవి పనికిరావని ప్రచారం. ఎందుకమ్మా ఇలా పరువు తీస్తున్నావు? తను వండి పెట్టినవేవో తినొచ్చు కదా అన్నాడు కొడుకు. సరే, ఇప్పటినుంచి నీతో పాటే నాకు పెట్టమను. ఇద్దరం కలిసి తిందాం. మధ్యాహ్నం కూడా భోజనానికి ఇంటికి రా అంది తను. అతను ఇంకేం మాట్లాడలేదు. తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాడికి చెప్పొచ్చు. తెలిసి కూడా తెలియనట్టు నటించేవాడికి చెప్పలేరు. ఆ గొలుసు గాజులు లాక్కో, అమ్ముకొని తినేస్తుందేమో అంది కోడలు తనకి వినిపించేలాగా. అవి గిల్టువిలే, నాన్న పోయినప్పుడు అన్నీ అమ్మేసింది అన్నాడు కొడుకు కూడా తనకి వినిపించేలాగా. అవి తనకొక సంకేతంలాగా అనిపించాయి. గొలుసు గాజులు తీసి దాచేసుకుని గిల్టువి కొనుక్కొని వేసుకుంది. ఇంకో జత అదే షాప్లో కొని యాసిడ్ పోసి కడిగి మర్చిపోయినట్టు బాత్రూంలో వదిలేస్తే అప్పుడు చల్లబడింది కోడలు. ఎవరికైనా చెప్పుకున్నా నమ్మరేమో. నమ్మినా ఏం చేస్తారు? జాలి చూపిస్తారు. అంత తెలివి తక్కువగా ఎలా చేసుకున్నావని కోప్పడతారు. మరీ దగ్గర వాళ్ళైతే 100 50 చేతిలో పెడతారు ఖర్చులకి ఉంచుకోమని. దాంతో పరిస్థితి చక్కబడుతుందా? సొంత అన్నే పరిస్థితి తెలిసి విసుక్కున్నాడు. ఇలా ఎలా చేసుకున్నావు? అలాంటి సంబంధం ఎలా చేసుకున్నావని. మధ్యరాత్రి 1 గంట బాగా దాహం వేసి మెలకు వచ్చింది హైమావతికి. నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగి వస్తుంటే కోడలి గదిలో నుంచి మాటలు వినిపించాయి. కొడుకు గది తన ఇల్లు అనుకోవటం మర్చిపోయి చాలా కాలమయ్యింది. తను పడుకున్నాక మెలకువ వచ్చి లేచి వినాలన్నట్టు మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంకెంతకాలం ఈ ముసల్దాన్ని భరించాలి? పాపి చిరాయి అన్నట్టు. ఇలాంటి వాళ్ళకి చావు కూడా రాదు. మన మధ్య తనెందుకు? దరిద్రపు మొహం చూస్తేనే చిరాకేస్తుంది అంటుంది కోడలు. తన గురించే. మా అమ్మ గురించి అంత అమర్యాదగా మాట్లాడతావేమిటి అనటం కొడుక్కి అలవాటు తప్పింది. ఆవిడికి ఉన్నదే ఒక్క కొడుకుని ఎక్కడికి వెళ్తుంది చెప్పు? బుజ్జగిస్తూ అన్నాడు కొడుకు. ఎక్కడికైనా పోని, ఏదైనా ఓల్డేజ్ హోంలో వదిలేయి, నాకనవసరం. నేను, నువ్వు, పిల్లలు, ఇంట్లో ఇంకెవ్వరూ ఉండకూడదు. పెన్షన్ వాడుకుంటూనే ఉన్నాం కదా పద్మా. ముసల్ది పోతే నీకొస్తుంది, నాకివ్వరు. నీ ముఖం నీకేం తెలుసు? ఫ్యామిలీ పెన్షన్ ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళకి వస్తుందంట మా అమ్మ చెప్పింది. అంత బాధలోనూ నవ్వొచ్చింది హైమావతికి ఆ తెలియనితనానికి. పొమ్మని ముఖం మీద చెప్పినా సిగ్గు లేకుండా చూరు పట్టుకుని వేలాడుతుంది. అసలు మన పెళ్ళయ్యాక తనే పోతుందనుకున్నా. సిగ్గు శరం లేని మనిషి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య తిష్ట వేసుకుని కూర్చుంది. నేనింత మాట్లాడుతుంటే నువ్వసలు పట్టించుకోవేంటి సతీష్? ఆ తల్లికి పుట్టిన మనిషివేనా? పౌరుషం అనేది ఉంటే భార్యాభర్తల మధ్య మరో మనిషి ఉంటే కాపురం చేసేవాడివి కాదు. ఏం మాట్లాడను? అవును, నువ్వేం మాట్లాడతావు? మాట్లాడవు కదా. ఇలాగే మాట్లాడకుండా ఊరుకో. ఏం చెయ్యాలో నేనే చేస్తాను. ఆమెను పంపిస్తే గాని నాకు మనశ్శాంతి లేదు. నువ్వు గాని కలగజేసుకున్నావా? పిల్లలిద్దరికీ విషమిచ్చి నేను మింగుతాను. అప్పుడు మీరిద్దరు చిప్పకుడు తిందురు గాని. రాబోతున్న నిట్టూర్పు ఆపుకుంది హైమావతి. వెచ్చని కన్నీళ్లు కను కొలనులో నుంచి జారి చెంపల మీదగా జుట్టులో పడి ఇంకుతున్నాయి. ఇంకా నిద్ర పట్టలేదు. తెల్లవారితే మరో ప్రళయం ఉంటుందన్న ఆలోచన వణికిస్తుంది. ఒకవైపు, మరొకవైపు షుగరు, మరోవైపు బీపీ, పోషణ లేక కృషించిపోతున్న దేహం. భగవంతుడా, బతుకు ఇలాగైందేమిటి అన్న ఆవేదన అన్నిటికీ మించి. 60 ఏళ్ల జీవిత చరిత్ర అస్తవ్యస్తం మనోనేత్రం ముందు ఆవిష్కృతమవుతుంటే దాన్ని పట్టి నిలిపే ప్రయత్నం చేసింది. కొడుకు టూర్కి వెళ్ళాడు. నేను బయటికి వచ్చిన టైం చూసుకొని కోడలు ఇంటికి తాళం వేసుకుని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది అంది. అంటుంటే హైమావతి గొంతు వణికింది. ఇంత అమానుషమా?
ప్రసన్నకి చాలా కోపం వచ్చింది. మీకు పోరాడే ఓపిక ఉందా అడిగింది. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డాను. ఇక పోయేదేముంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ గొడవ లేకుండా చచ్చిపోతే సరిపోతుందనిపిస్తుంది. నాతో రండి, నేను అడ్వకేట్ని. మా వారు చనిపోయి 3 ఏళ్ళయింది. ప్రాక్టీస్ వదిలేశాను. మళ్ళీ మీకోసం నల్లకోటు వేసుకుంటాను అంది ప్రసన్న. హైమావతి రెండో నిర్ణయానికి చలించింది. ప్రస్తుతం నా దగ్గర డబ్బేమీ లేదు. మీకు టైపింగ్ ఛార్జెస్ ఇవ్వాలన్నా నాకు కొంచెం టైం పడుతుంది. పెన్షన్ బుక్, దానికి సంబంధించిన బ్యాంకు పాస్బుక్, ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇదిగో వంటి మీద కొద్దిగా బంగారం ఉంది. వాళ్ళు తిండి పెట్టరు, ఒక్కొక్కటి అమ్ముకుని తింటున్నాను. ఇంకో వస్తువు ఏదైనా అమ్మినప్పుడు మీకు కొంత ఇవ్వగలను. నాకొక దారి చూపించండి అంది హైమావతి. ఆమె మాటల్లో చాలా ఖచ్చితత్వం ఉంది. 3 పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. యువతకి ఒక పాఠం నేర్పించాలని మీ కేసు ఒప్పుకున్నాను, డబ్బు కోసమైతే కాదు. ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. చిన్నగా నవ్వి అంది ప్రసన్న. సతీష్ క్యాంపు నుంచి తిరిగొచ్చాడు. ఫ్లాట్ తాళం వేసుంది. పద్మ పిల్లలతో పుట్టింట్లో వెళ్ళాలని చెప్పింది. మరి అమ్మ? అతనికి దిగ్గుమంది. అన్నంత పని చేసిందా తన భార్య? అమ్మని వెళ్ళగొట్టేసిందా? తాళం కూడా తీయకుండా అక్కడే చెప్పుల స్టాండ్ మీద కూలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది అమ్మ? తనెందుకు పద్మని ఎదిరించలేకపోతున్నాడు, అదుపు చేయలేకపోతున్నాడు? పిల్లలు తనకే కాదు, ఆమెకి పిల్లలే. చంపుకుంటుందా? చంపుకొని ఆమె చస్తుందా? చావని. వాళ్ళ చావులకి కారణం వేసి జైల్లో పంపిస్తుందా? పంపించని. కేసులు పెడుతుందా? పెట్టని. ఎందుకు భయపడుతున్నాడు తను? తనతో పాటు అమ్మ ఉంటుందనా? అమ్మకి మేలు చేయలేకపోయినా కీడు చేయకూడదనా? కానీ ఇవేం జరగవు. చేస్తానని భయపెడుతుంది. కొండ చిలువ కౌగిలించుకున్నట్టుంటుంది. ఆమెతో సహచర్యం. లొంగిపోవటమే తప్ప వదిలించుకోవటం ఉండదు. సార్, అపార్ట్మెంట్ వాచ్మెన్ పిలుపు. మీకు రిజిస్టర్ లెటర్ వచ్చిందంట. పోస్ట్మెన్ ఈ చిట్టి ఇచ్చి వెళ్ళిపోయాడు. రేపు మళ్ళీ తీసుకొస్తాడట. లేదంటే 4 పోస్ట్ ఆఫీస్కు వెళ్ళినా ఇస్తాడట. అతను ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తనకి రిజిస్టర్ లెటరా? ఎక్కడి నుంచి? ఎవరు పంపిస్తారు? టైం చూసుకున్నాడు. ఇంకా 4 అవ్వలేదు. పక్క వీధిలోనే పోస్ట్ ఆఫీస్. వెళ్ళి తెచ్చుకొని వచ్చాడు. లీగల్ నోటీసు. ప్రసన్న లక్ష్మి అనే లాయర్ ఇచ్చింది. తనకెందుకొచ్చిందో అర్థం అవ్వలేదు. దాని వెనక ఎవరున్నారో ఊహించేంతగా ఆలోచన విస్తరించలేదు. కవర్ తెరిచి అందులోని కాగితాలు బయటకి తీశాడు. సతీష్ అనబడు అతను, అతని భార్య తన క్లయింట్ను బాగా హింసించి ఇంట్లోకి రాకుండా నిరోధించారని, ఆమె పెన్షన్కి సంబంధించిన కాగితాలు, డబ్బు అన్నీ అక్రమంగా దగ్గర పెట్టుకున్నారని, ఇకపై వారితో కలిసి ఉండటం సాధ్యం కాదు కాబట్టి విడిగా ఉండాలనుకుంటుందని, ఆమె పెన్షన్ కాగితాలు, డబ్బుతో పాటుగా ఇంటికి జాయింట్ ఓనర్ కాబట్టి ఇంటి విలువల్లో సగభాగం ఆమెకి తక్షణం అందజేయాలని దాని సారాంశం. చదవటం పూర్తయ్యేసరికి సతీష్ నుదుట చెమట పట్టింది. అతనికి ఆ క్షణాన కలిగిన ఆలోచన, భార్య దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని. అమ్మ ఇలా చేసిందేమిటి, సర్దుకుపోతుందనుకున్నాడు. ఇప్పుడు కూడా ఏ గుళ్ళోనో 2 రోజులు గడిపి తిరిగి వస్తే ఎలాగో ఒకలాగా పద్మకి నచ్చజెప్పి ఇంట్లోకి తీసుకెళ్లేవాడు. లేకపోతే ఓల్డేజ్ హోమ్లో చేర్పించేవాడు. ఇదేంటిలాగా? అమ్మ అంటే సర్దుకుపోవటం, త్యాగమని ఏవేవో చెప్తారు. కొడుకు జీవితానికి ఇంత సమస్యగా మారింది. అతనికి అంతు చిక్కలేదు. కొండ చిలువ పరిష్వంగంలో ఉన్నాడు. ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచిస్తున్నాడు. వెంటనే రమ్మని పద్మకి మెసేజ్ పెట్టాడు. ఆమె రావటం, చిందులు తొక్కటం అయ్యింది. ఎలాగో ఒకలాగా తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే తర్వాత చూసుకుందాం. అంతేగాని నెల తిరిగేసరికి వచ్చి పడే డబ్బు వదులుకుంటామా? ఇల్లమ్మి వాటా ఇస్తానా? ముసల్దానికి బుర్ర లేకపోతే నాకు లేదా? ఆ లాయర్ ఏమైనా దీనికి చుట్టమా? డబ్బు కోసం కేసు తీసుకుంది. మనం ఇంకాస్త పడేస్తే మన వైపు తిరుగుతుంది అంది చివరికి. తండ్రిది ప్రైవేట్ ఉద్యోగం. రిటైర్ అయ్యాక కూడా అక్కడ ఇక్కడ పని చేస్తూనే ఉన్నాడు. అత్తగారికి కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అసూయ. ఇంటికి తీసుకొచ్చి 4 రోజులు తిండి పెట్టకుండా గదిలో పడేసి తాళం పెడితే తాడో పేడో తేలిపోతుంది. కాస్త లంచం పడేసి ఆ పెన్షను భర్త పేరు మీద మార్చుకోవచ్చని ఆలోచన. తండ్రి తిమ్మిని బొమ్మి, బొమ్మిని తిమ్మి చేయగలనని ఒక నమ్మకం.
ప్రసన్న ఇంట్లో అవుట్ హౌస్లో తాత్కాలికంగా ఉంటుంది హైమావతి. ప్రసన్న మామగారు ఉన్నప్పుడు పొరుగోళ్ల నుంచి వచ్చే కక్షిదారుల కోసం ఆయన కేటాయించిన గదులవి. వృద్ధాశ్రమం వెళ్ళి ఉంటానంటే వద్దంది ప్రసన్న. మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని మీ కోడలు కొడుకు చాలా ఒత్తిడి తెస్తారు. ఇంకా వేరే వాళ్ల చేత కూడా చెప్పిస్తారు. ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండటం కన్నా ఇక్కడ ఉండటమే మంచిది అంది. కేసు వెనక్కి తీసుకోవటం అంటే నా చావుని నేను కొని తెచ్చుకోవటమే. ఇక్కడికే సర్వభ్రష్టుడయ్యాడు వాడు. ఇంకా జైలొక్కటే మిగిలింది అంది. ఆమెది మాతృహృదయమే. ఎలా బాధపడాలో అలాగే బాధపడింది. తండ్రి పోయినప్పుడు ఇక మీదట ఎలా బతుకుతామో అని తనని పట్టుకుని ఏడ్చినవాడే. అన్నీ తను చూసుకుంటుంటే తన వెనక నిలబడినవాడు. పెళ్ళవగానే భార్య తనకన్నా బలంగా అతన్ని రక్షించగలదనుకున్నాడో ఏమో ఆమె వెనక నిలబడిపోయాడు. గుండెల్లో ఆవేదన. అతనికి గుణపాఠం తనే నేర్పాలి. ఈ గుణపాఠంలో నుంచి బతుకు పాఠం నేర్చుకోవాలి. ప్రసన్న అన్నట్టుగానే సతీష్, పద్మ వచ్చారు. ఒక లాయర్ ఇంట్లో ఈవిడికి ఆశ్రమం దొరుకుతుందని ఇద్దరూ అనుకోలేదు. వస్తూనే పద్మ వలవలా ఏడుస్తూ హైమావతి కాళ్ల మీద పడింది. నన్ను క్షమించండి అత్తయ్య, చాలా తప్పు చేశాను అని గట్టిగా చెంపలు వేసుకుంది. ఇంటికి వచ్చేయండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అంది. తప్పు చేశానని ఒప్పుకున్నావు, సంతోషం. నీ భర్తని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఇక మీదైనా అంది సహనంగా. అదేంటి మీరు రారా అంటున్న ఆమె ప్రశ్న పట్టించుకోకుండా కొడుకుని అడిగింది. నా పేపర్లు తెచ్చావా అని. అతను జవాబివ్వలేదు. తల దించుకున్నాడు. ఎందుకురా ఇలా పరువు తీసుకోవటం, నీకు అవసరమా అంది బాధగా. అయితే మీరు రానంటారా కొంచెం గట్టిగానే అడిగింది పద్మ. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీడియా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నేను అడుగుతున్నది చారిటీ కాదు, నా హక్కు. నా ఇంట్లో నా డబ్బుతో నేను గౌరవంగా బతికే హక్కు అంది హైమావతి స్థిరంగా కొడుకుతో. అతను నివ్వెరపోయాడు. అమ్మా, అమ్మ ఇలా కూడా ప్రవర్తిస్తుందా? తనకన్నా డబ్బు ముఖ్యమా? పెన్షన్ తనే ఉంచుకుని ఏం చేసుకుంటుంది? ఒక ఇంట్లో ఉండే మనుషుల మధ్య ఇన్ని లెక్కలా? ఆ ఫ్లాట్లో ఆవిడికి వాటా కావాలా? ఇద్దరూ ఒకటే అనుకున్నాడు తను. ఆవిడలో ఇంత భేదభావమా? అమ్మ అనగానే త్యాగానికి బ్రాండ్ అంబాసిడర్ అని అనుకునేవారిలో అతను ఉన్నాడు. షాక్లో నుంచి తేరుకోలేకపోతున్నాడు. పద్మకి షాక్గానే ఉంది. పెళ్లి చేసుకుని వచ్చింది తన ఇల్లు, అత్తదే అవని. ప్రతి పైసా తన చేతిలో ఖచ్చితంగా తన చేతిలోకి రావాల్సిందే. అత్త అయినా భర్త అయినా తను పెడితే తినాలి, తిడితే పడాలి, కుక్కిన పేనులాగా పడుండాలి. పెళ్లి చేస్తూ తన తల్లి తనకి చెప్పినది ఇదే. పుట్టింట్లో తను నేర్చుకున్నది ఇదే. నాయనమ్మ ఆస్తంతా కొడుక్కి రాసిచ్చి ఇంటెడు చాకిరీ చేసి కోడలు భోజనానికి పిలిచేదాకా పెరట్లో ఒక మూల పడుంటుంది. తన అత్త ఏమిటి ఇలా తిరగబడింది? పదండైతే ఆ లాయరమ్మతోటే మాట్లాడదాం అని భర్తని బయలుదేరదీస్తే ఇద్దరూ వెళ్ళి గేట్ లాస్ట్ అనిపించుకొని 5 నిమిషాలకి గేట్ అవతల నిలబడ్డారు. తల్లి కాగితాలన్నీ ఇచ్చేశాడు సతీష్. చిన్న ఆశ ఇంకా ఇంటి మాట ఎత్తదని. కానీ ఆవిడ ఖచ్చితంగా అడిగేసింది. మిగిలిన డబ్బు మాటేం చేసావురా? ఈ వయసులో ఏం చేసుకుంటావే అంత డబ్బు? ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేను? మీ నాన్న వైద్యానికి అప్పట్లో 10 లక్షలకు పై ఖర్చయింది. ఈ డబ్బు మిగిలే కదే. అతని భావం అర్థమైంది. మనస్సు చిన్నబోయింది. ఇంత లేకిగా ప్రేమ లేకుండా పెంచిందా ఇతన్ని? నేను నీ కొడుకునే, 2 పిల్లలున్నారు. ఇల్లమ్మేస్తే బజార్న పడతాం. నాకు కొడుకు లేడు. ఉన్నదల్లా కొరివి లాంటి కోడలు, దాని భర్తాను. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కోడలి ఇంటికి మెరుగులు దిద్దడానికి ఇచ్చేటంత ఉదారత్వం నాకు లేదు. ఎంత తొందరగా ఆ డబ్బిచ్చేస్తే అంత మంచిది. అంత బజార్నేమీ పడవు. మిగిలిన డబ్బు డౌన్ పేమెంట్ చేసుకుని ఇంకోటి కొనుక్కో. తల్లి కాఠిన్యాన్ని భరించలేకపోతున్నాడు. పద్మ తన్నేమీ ఆవిడకన్నా ఎక్కువగా చూడదు. తనకి చాలని తిండే. శాలరీ అకౌంట్ తనే చూస్తుంది. ప్రతి పైసాకి లెక్క. ఒక్క పైసా చేతిలో ఉండనివ్వదు. ఆఫీస్లో ఎవరైనా టీకని లేస్తే వాళ్లతో వెళ్ళిపోతాడు. బిల్లు టైంకి ఏదో ఫోన్ వచ్చినట్టు పక్కకి తప్పుకుంటాడు. చేబదుళ్ళు తీర్చడు. తనకి ఆఫీస్లో ఎలాంటి గౌరవం లేదు. అందరికీ చులకనే. తను పడుతున్న బాధలో సగం ఆవిడది అనుకున్నాడు. ఆవిడ దులుపుకుంటుంది. అతని మనసు విరిగిపోయింది. వెళ్ళిపోయాడు. పద్మ తన తల్లిదండ్రుల్ని రాయభారానికి పంపింది. మా లాయర్ గారితో మాట్లాడండి అని పంపించి వేసింది హైమావతి వాళ్ళని. ఫ్లాట్ బేరం పెట్టాడు సతీష్. పద్మ ఏడ్చింది, గొడవ చేసింది. ఇల్లమ్మి తల్లికి వాటా పెడతావా? నీకు మగతనం లేదా? ఒక్క ఆడదాన్ని అదుపు చేయలేకపోతున్నావా అంది. సంస్కారం అనేది గాజుతెర లాంటిది. అది ఒక్కసారి పగిలిందంటే
మాటల బాణాలు మోస్తున్న అక్షయ తూణీరంలాగా మారిపోతుంది మనస్సు. అయితే పిల్లల్ని ఎవరికి కన్నావో చెప్పు, సతీష్ ఎదురు అన్నాడు. నన్నంత మాట అంటావా? ఇంక నేను బతికి ఎందుకు? నేను పిల్లలు చచ్చిపోతాం అంది పద్మ. ముందు నువ్వు చచ్చి చూపించు, పిల్లల్ని చంపాలో వద్దో తర్వాత చూద్దాం అన్నాడు అతను. ఇంత గట్టిగా నిలబడతావని అనుకోలేదు హైమ, ప్రశంసగా అంది ప్రసన్న. చట్టాలు ఎన్ని ఉన్నా ఇది ఒంటరిగా చేసే పోరాటం కాదు మేడం. కనీసం ఒక వ్యక్తి సహకారం ఉండాలి. కొట్లాడిన మనిషితో అదే ఇంట్లో ఉండలేరు. ఆశ్రయం కావాలి. ఆ ఆశ్రయం ఇవ్వాలంటే సహాయం చేయాలనుకునే వ్యక్తికి అది ఒక పేషన్లా ఉండాలి. మీ నుంచి అది నాకు దొరికింది. బతకాలనే బలమైన కోరిక ఇంకా నాలో ఉంది. అనాయాసంగా చచ్చిపోవాలని ఉంది. అవి రెండు అపరాధాలు కాదనుకుంటాను నిట్టూర్చింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.